అందరికీ నమస్కారం. నేను ఈరోజు ఎజూస్పర్మియా అంటే జీరో స్పెర్మ్ కౌంట్ దీని గురించి మాట్లాడుతున్నాను. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ నోయల్ జాన్, యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ అట్ జాయ్ హాస్పిటల్, క్లౌపెట్ ఫస్ట్ లైన్, రైల్వే స్టేషన్ రోడ్, ఒంగోలు. దీనికి ప్రధానంగా రెండు కారణాలు. ఒకటి, అబ్స్ట్రక్టివ్ ఎజూస్పర్మియా అంటే స్పర్మ్ ప్రొడక్షన్ ఉంది, బాగానే టెస్టిస్ లో ప్రొడ్యూస్ అవుతున్నాయి, కానీ వచ్చే దారిలో ఎక్కడో ఏదో ఒక బ్లాక్ వల్ల స్పర్మ్స్ బయటకు రాలేకపోతున్నాయి. దీన్ని అబ్స్ట్రక్టివ్ ఎజూస్పర్మియా అని అంటాం. రెండవది నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజూస్పర్మియా అంటే అసలు టెస్టిస్ లోనే ఉత్పత్తి లేదు, ప్రొడక్షన్ లోనే ప్రాబ్లం. ఎవరికైనా జీరో స్పర్మ్ తో లేకపోతే ఎజూస్పర్మియాతో వచ్చినప్పుడు ఈ రెండింటిని ఈ తేడా మనం డయాగ్నోస్ చేయాలి. ఎందుకంటే అబ్స్ట్రక్టివ్ ఎజూస్పర్మియా ఉంటే అలాంటి వారికి ట్రీట్మెంట్ రిలేటివ్లీ ఈజీ. ఎక్కడ బ్లాక్ ఉందో ఐడెంటిఫై చేసి దానికి సర్జరీ చేస్తే స్పర్మ్ బయటకు వచ్చే అవకాశం ఉంది. లేదంటే డైరెక్ట్ గా ఐవీఎఫ్ కి వెళ్ళొచ్చు, ఐవీఎఫ్ ఇక్సీ. అలా కాకుండా నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజూస్పర్మియా అయితే వీళ్ళకి కూడా స్పర్మ్ బయటకి రాకపోతున్నా కొన్ని స్పర్మ్స్ టెస్టిస్ లోపల ఉండే అవకాశం ఉంది. దాదాపు 50 to 60% ఆఫ్ నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజూస్పర్మియా పీపుల్ కు టెస్టిస్ లోపల స్పర్మ్ ఉండే అవకాశం ఉంది. దీన్ని నీడిల్ టీసే లేకపోతే మైక్రో టీసే, ఈ రెండు పద్ధతుల ద్వారా టెస్టిస్ లోపల నుండి స్పర్మ్ బయటకు తీసే అవకాశం ఉంది. ఈ స్పర్మ్స్ ను ఉపయోగించుకొని మనం ఇక్సీ ద్వారా వారి స్వంత కణాలతో స్వంత జెనెటిక్ బిడ్డను పుట్టించుకునే అవకాశం ఉంది. కాబట్టి జీరో కౌంట్ ఉన్న వారికి కూడా ఈరోజు ట్రీట్మెంట్ ఉంది. అయితే ఇలాంటి వారు టైం వేస్ట్ చేసుకోకూడదు. మందుల ద్వారా వీళ్ళకి అస్సలు అవ్వదు. వెంటనే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఏది తీసుకోవాలో అది తీసుకోవాలి. థ్యాంక్ యూ.